ఇది ఒక మనిషి మనసులోంచి పుట్టిన ప్రశ్నతో మొదలయ్యే కవిత. ఓ కవి, నువ్వెవరు? ఎందుకు రాస్తావు? ఎవరికోసం నీ మాటలు? అని మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే కవిత. కవి అంటాడు, నాకు బతుకులు కనిపిస్తాయి, కాళ్ల కింద నేలలేని ఆకలులు కనిపిస్తాయి, నిద్రలేని రాత్రులు కనిపిస్తాయి, అందుకే నా కలం కదులుతుంది. రాయడం నాకు అలవాటు కాదు, రాయట తప్పని పరిస్థితి. చూసిన అన్యాయం నన్ను నిద్రపోనియదు, విన్న బాధ నన్ను మౌనంగా ఉండనియదు. ఈ లోకంలో ఎవడో తిన్నాడు, ఎవడో మిగిల్చాడు, ఎవడో దోచాడు, ఎవడో మూగగా భరించాడు. ఈ తేడానే నా కవితకు కారణం. రాజకీయాలు మాట్లాడితే నీవు కవి కాకుండా పోతావంటారు. అసమానతల గురించి రాస్తే నిన్ను ప్రమాదకరుడంటారు. ప్రశ్నిస్తే నిన్ను దేశద్రోహి అంటారు. కాని కవి అంటాడు, ప్రశ్నలే లేని సమాజం శ్మశానంతో సమానం. కవిత అంటే పూలు కాదు, కవిత అంటే గాయాల్ని చూపించడం. కవిత అంటే నిద్రలో ఉన్న మనసులను లేపే అరుపు. ఆకలి ఒక రాజకీయమే, నిరుద్యోగం ఒక రాజకీయమే, కులం, మతం, వర్గం అన్నీ రాజకీయాలే. అప్పుడు వాటిపై మాట్లాడే కవి ఎలా రాజకీయేతరుడవుతాడు? నా కవితలు అసహనంగా ఉంటాయి, ఎందుకంటే సమాజమే అసహనంగా ఉంది. నా మాటలు గట్టిగా ఉంటాయి, ఎందుకంటే అన్యాయం మృదువుగా ఉండదు. నన్నడుగుతారు, ఇవి కవితలా లేవని. నేనడుగుతాను, ఈ జీవితం కవితలా ఉందా అని. కవి పని వినోదం కాదు, కవి పని మేల్కొల్పడం, నిద్రపోతున్న సమాజానికి అద్దం చూపించడం. అందుకే నేను రాస్తాను, అందుకే నా కలం ఆగదు. ఇది కేవలం ఒక కవిత కాదు, ఇది ఒక కాలానికి వేసిన ప్రశ్న, ఇది ఒక బాధ్యతగల కవి చేసిన హెచ్చరిక. ఇలాంటి ఆలోచనాత్మక కవితలు, సమాజాన్ని ప్రశ్నించే మాటలు, మనల్ని మనమే ఆలోచింపచేసే వీడియోలు ఇంకా కావాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.